సినీ కార్మికుల సమ్మె విషయంలో తెలంగాణ సర్కార్ జోక్యం చేసుకుంది. ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సినీ కార్మికుల సమ్మె ప్రభావం తెలంగాణ ప్రభుత్వ సినిమా పాలసీపై పడుతుందని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సాయంత్రం నిర్మాతలతో తర్వాత ఫెడరేషన్ నాయకులతో ఫిలిం ఛాంబర్ కీలక చర్చలు జరపనుంది. ఇక సినీ కార్మికుల సమ్మె విషయంలో తెలంగాణ సర్కార్ జోక్యం చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ ఫణి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫణి, చెప్పండి, మరి కాసేపట్లో సినీ కార్మికులకి సంబంధించి ఫెడరేషన్ సభ్యులకు సంబంధించి చర్చలు కొనసాగబోతున్నాయి కదా, ఇవాళ ఎలాగైనా సరే పరిష్కారం దొరికే అవకాశం ఉందా? ప్రియా, గత 16 రోజులుగా ఏ ఏ ఏ కార్యక్రమం అన్ని కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే పరిష్కార మార్గం మాత్రం కనబడలేదు. ప్రతిరోజు కూడా చర్చలు బాగా జరిగాయి. డెఫినెట్గా రేపటితో ఇది ముగిసిపోతుంది అని ప్రతిరోజు చెప్పుకుంటూనే వస్తున్నారు. నిన్న కూడా ఈరోజు మాకు అన్ని అనుకూలంగా ఉన్నాయి, అంతా పాజిటివ్గా జరిగింది, రేపటితో ఈ సమ్మె ముగుస్తుంది అన్నట్టుగా ఫెడరేషన్ నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు ఒక కీలక పరిణామం జరిగింది. ఎందుకంటే ఈ 16 రోజులుగా ఈ సమ్మె జరుగుతున్న విషయం మీద తెలంగాణ ప్రభుత్వం నిజంగా చాలా సీరియస్ అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. నిర్మాతలు ఏంటి, అసలు ఫెడరేషన్ నాయకులు ఏంటి, ఎవరిది ఏంటి అనేటువంటి మొత్తం విషయాలు సేకరించి ఇది పొరపాటు. ఎందుకంటే తెలంగాణని సినిమా హబ్గా మారుద్దాం అనుకుంటున్న పరిస్థితుల్లో 16 రోజులుగా అసలు షూటింగ్లకు వెళ్లకుండా ఇతర రాష్ట్రాల సినిమాలు చాలా వరకు మన రాష్ట్రంలో రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర స్టూడియోలు కావచ్చు, ఈ అన్నిటిలోనూ జరుగుతున్న ప్రతి సినిమా కూడా ఆగిపోయింది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ షూట్ చేసుకొని రావడం అనేటువంటిది కూడా తగ్గే అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇది రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా భావించినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. సో వీటిలన్నింటినీ ఆయన సీరియస్గా తీసుకొని దీన్ని అత్యంత త్వరగా ముగించాలి అని చెప్పి ఇరు వర్గాల వైపు కూడా గట్టిగానే చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి అధికారులందరినీ ఆయన పిలిచి సమావేశం ఏర్పాటు చేసి ఆ అధికారులతో ఇటు నిర్మాతలతోని అలాగే అటు ఫెడరేషన్ వాళ్ళతోని వీళ్ళందరితోనూ చర్చలు జరపాలి. ఇది తెలంగాణ సినిమా పాలసీకి డెఫినెట్గా ఇది విరుద్ధం అని చెప్పేసి ఆయన సీరియస్ అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇకపోతే